భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పాదపద్మములకు నమస్కరిస్తూ అందరికీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము నిన్నటి రోజు 14వ అధ్యాయము పూర్తి చేసుకున్నాం. ఈ రోజు 15వ అధ్యాయంలోకి అడుగుపెట్టాం. ప్రతి ఒక్కరి భూత భవిష్యత్ వర్తమానాలు నాకు తెలుసు. మంచి తలపును మాటయు మంచి చేత, మంచి వినికిడి చూపును మంచితనము, మంచి ఆరోగ్యమిచ్చును మానవులకు, సత్యమును తెలుపు మాట శ్రీ సాయి బాట బాబా. మంచి తలపులు మాట అన్నీ కూడా మంచి చేత, మంచి వినాలి, మంచి చూపు, మంచితనం అన్నీ కూడా మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తాయి అని ఇది సత్యమైన మాట సాయి బాట అని చెప్తున్నాడు బాబా. భగవంతుడు మానవాకారం ధరించి రావడం మహనీయమని మీరు అలా అనుకోవచ్చు, తలచవచ్చు కూడా. కానీ ఈ స్థితిలో మీరుంటే ఆ విధంగా అనుకోరు. నాకు మీలో ప్రతి ఒక్కరి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు. అందువల్ల నేను జాలితో కరిగిపోను. నాకు దయ లేకపోలేదు, నాది కఠిన హృదయం కాదు. కానీ మీరు తలుపులు మూసుకుంటే నా కారుణ్య కిరణాలు లోపలికి ఎట్లా ప్రవేశించగలవు? స్వామి, నాకు కన్నులు లేవు. నీ దివ్య రూపం దర్శించటానికి పరితపిస్తున్నాను. నా దుస్థితికి మీ హృదయం కరిగిపోదా అని విలపిస్తాడు ఒక వ్యక్తి. ఆ గుడ్డివాని దుస్థితి చూసి మీ హృదయాలు జాలి పడతాయి. మరి నా హృదయం ఎందుకు ద్రవించదు? నాకు అతని గత జీవితము పరిస్థితులు తెలుసును కనుక నా ప్రతిక్రియ భిన్నంగా ఉంటుంది. అది మీకు తెలిస్తే మీ అభిప్రాయము మరొకలాగా ఉంటుంది. గత జన్మలో బుద్ధిపూర్వకంగా చేసిన కొన్ని పనులు ప్రతిఫలం ఇది. కాబట్టి ఆ దుష్ట చర్యల ప్రతిఫలమును అనుభవించనిస్తాను. కొన్ని పరిహారాల వల్ల ఆ ప్రతిఫలానుభవం కొద్దిగా మారుతుంది. నేను సుఖమునకు దుఃఖమునకు కారకుడును కాను. మిమ్మల్ని బాధించే ఆ 2 సంఖ్యలను మీరే తయారు చేసుకుంటున్నారు అంటారు బాబా. చెడు చేస్తే చెడు కలుగుతుంది. ఒకసారి ఒక అందమైన జంట 2 పిల్లలతో ప్రశాంతి నిలయానికి వచ్చారు. ఆ దంపతులు వారిద్దరి పిల్లలు కూడా ముచ్చటగా చాలా ఆకర్షణీయంగా ఉన్నారు. వారు ఆశ్రమంలోకి వచ్చిన తర్వాత భగవాన్ బాబాను వ్యక్తిగతంగా కలుసుకోవాలనే ఆతృతతో కల్నల్ జోగారావు గారిని కలుసుకున్నారు. ఎలాగైనా భగవాన్ బాబా తమకు ఇంటర్వ్యూ ఇచ్చేలా చూడమని ఆయనను వేడుకున్నారు. జోగారావు గారు ఆ దంపతులను చూసి తప్పకుండా వారికి స్వామి ఇంటర్వ్యూ ఇస్తే బాగుండునని భావించి స్వామితో ఎంతో ముచ్చట గొలుపుతున్న ఆ కుటుంబం గురించి చెప్పి వారి కోరికను తెలియజేశారు. అప్పుడు స్వామి ఆయనతో, వాళ్ళ అందం గురించి, ఆ పిల్లల అందం గురించి చెప్తున్నాం. సరే, ఆ పిల్లలిద్దరికీ కళ్ళు లేవు తెలుసా అన్నారు. జోగారావు గారికి చాలా ఆశ్చర్యం కలిగింది. స్వామి ఇంకా వారు చూడనే లేదు, పైగా అంత అందంగా ఉన్న ఆ పిల్లలు కళ్ళు లేని వాళ్ళు అనే విషయము తనకెంత మాత్రం తెలియలేదు. తరువాత ఆ దంపతులు మరలా తన దగ్గరకు వచ్చినప్పుడు జోగారావు గారు ఆ పిల్లల విషయము వారిని అడిగి తెలుసుకుని చాలా బాధపడ్డారు. ఆమె జోగారావు గారితో మా పిల్లలకు దృష్టిని ప్రసాదించమని స్వామితో కాస్త చెప్పండి అని ప్రార్థించింది. ఆ దంపతుల సౌమ్య ప్రవర్తన వల్ల ఆయన మరొక్క మాట స్వామితో ఆ పిల్లల విషయం ప్రస్తావించి, స్వామి ఆ పిల్లలకు కళ్ళు ప్రసాదించండి అని అడిగారు. స్వామి ఏమీ మాట్లాడలేదు. మరునాడు మందిరంలో నుంచి
స్వామి బయటకు వస్తూ ఆ రోజు వార్తాపత్రిక చేతిలో పట్టుకువచ్చి జోగారావు గారి చేతిలో పెట్టి ఒక అంశం చూపించి ఇది చదువు అన్నారు. ఆ పేపర్లో బుక్కపట్నంలో ఒక తల్లి పిల్లల కళ్ళు పొడిచి వేసింది అని ఉంది. అది చదివి జోగారావు గారు స్వామి వైపు చూశారు. స్వామి ఆయనతో ఇందుకు నీవైతే ఏం చేస్తావు అని అడిగారు. ఆమెకు కళ్ళు లేకుండా చేస్తాను అన్నారు జోగారావు గారు. అప్పుడు స్వామి, భగవంతుడు అలా చేయడు, ఆమె పిల్లలకు కళ్ళు లేకుండా చేస్తాడు. పిల్లలేమో ఆనందంగానే ఉంటారు, వాళ్ళని చూస్తూ వాళ్ళనేమో నేను చూసుకుంటాను, కానీ తల్లి సంగతి అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అది జరిగిన సంభాషణ జోగారావు గారి మనసులో ఒక పెద్ద రహస్యానికి ముడి విప్పినట్లయింది. ఆ దంపతుల గురించి తాను స్వామిని అడిగినదేమిటి, స్వామి ఈరోజు వార్తాపత్రికలోని ఈ వార్తను చూపించడం ఏమిటి, ఈ సంభాషణ ఏమిటి, దీని అర్థం ఏమిటి. అంతేగాని స్వామి విషయము ఆ తల్లికి చెప్పి ఆమె మనసు నొప్పించలేదు. ఎవరు చేసిన కర్మను వారు అనుభవించవలసిందేనన్నమాట. భగవంతుడు కేవలం ఒక పోస్ట్ మ్యాన్ వంటి వాడు. పోస్ట్ మ్యాన్ తన సంచిలో నుంచి తీసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉత్తరం ఇస్తూ ఉంటాడు. ఒక ఉత్తరం చదివి ఒక ఇంట్లో ఒక్కటే నవ్వులు, మరొక ఉత్తరం చదివి మరొక ఇంట్లో దుఃఖం. కానీ ఆ ఉత్తరాలలోని విషయాలకు పోస్ట్ మ్యాన్కి సంబంధమే లేదు. ఎవరికి వచ్చిన ఉత్తరం వారికి అందజేస్తాడు. భగవంతుడు అంతే అంటారు భగవాన్ బాబా. ఒకసారి భగవాన్ బాబా బొంబాయిలోని ధర్మక్షేత్రకి వెళ్ళినప్పుడు కారుణ్యానంద కూడా స్వామితో వెళ్ళారు. స్వామి మేడ మీద గదిలో ఉన్నారు. కారుణ్యానందకు క్రింద అంతస్తులో స్వామి గదికి క్రిందనున్న గదిలో నివాసం ఏర్పాటైంది. బొంబాయి ప్రముఖులు కొందరు భగవాన్ బాబాను దర్శించడానికి వస్తున్నారు. వారు నడిచే మెట్ల పక్కనే ఉన్నది కారుణ్యానంద గారి గది. కారుణ్యానంద తన ఏకాంతానికి భంగం కాకుండా గది తలుపులు వేసి లోపల బోల్టు పెట్టి కిటికీలో నుంచి బయటకు చూస్తున్నారు. అక్కడ నుంచి చూస్తే ప్రహరీ గోడ దాటి బయట దృశ్యము కూడా కనిపిస్తుంది. ఆ సమయంలో ఆయనకు కనిపించిన దృశ్యము ఆయనకెంతో ఆశ్చర్యం కలిగించింది. ఆ ప్రహరీ గోడ పక్కన ఎంగిలి విస్తరాకులలోని అన్నానికై కొందరు పిల్లలు కుక్కలతో పోటీ పడుతూ ఉన్నారు. ఆ దృశ్యం ఆయనకు ఎంతో కలవరపాటు కలిగించింది. సాక్షాత్తు అవతార పురుషుడు అవతరించి ఉన్న కాలంలో, అది ప్రస్తుతం ఈ స్వామి ఉన్న భవనం పక్కనే ఇలా మానవులు అన్నం కోసమే కుక్కలతో పోట్లాడుతూ ఉండడం చూసి చాలా ఆశ్చర్యమైంది, కలవరపాటు కలిగిందనమాట. అదే సమయంలో ఆయన భుజంపై మృదువైన అస్త స్పర్శ సోకింది. వెనక్కి తిరిగి చూస్తే చిరునవ్వులతో సత్యసాయినాథుడు. కారుణ్యానంద ఒక్కసారి ఆశ్చర్యపడి, స్వామి, నేను తలుపులు బోల్ట్ వేశాను, మీరు లోపలికి ఎలా వచ్చారు అని అడిగారు. నేను రావాలంటే ఈ బోల్టు నాకు అడ్డమా, నిన్ను భోజనానికి పిలుచుకుని వెళ్దామని వచ్చాను అన్నారు బాబా. అప్పుడు కారుణ్యానంద భగవాన్ బాబాతో, స్వామి, ఒక చిన్న సందేహం. సాక్షాత్ అవతార పురుషులైన మీరు ఇక్కడ ఉండగానే ఈ గోడ ప్రక్క ఎంగిలి మెతుకుల కోసం పిల్లలు కుక్కలతో పోటీ పడుతున్నారు స్వామి అన్నారు. అప్పుడు స్వామి, వారందరూ పూర్వ జన్మలో విలాసవంతమైన జీవితం గడిపిన వారు. పంచభక్ష పరమాన్నాలు ఎదుట పెట్టుకుని కొద్ది కొద్దిగా తిని ఆ మధురాన్నాలను పారవేసిన వారు. అప్పుడు పారవేసిన అన్నాలను ఇప్పుడు వెతుక్కుంటున్నారు అని చెప్పారు. ప్రశాంతి నిలయంలో సత్యసాయి సంస్థల ప్రపంచ మహాసభలు జరిగినప్పుడు వేదికపై స్వామి సమక్షములో కారుణ్యానంద ఉపన్యాసం ఇస్తూ ఈ విషయం తెలియజేశారు. సదస్సులందరూ విని ఆశ్చర్యపడిపోయారు.
ఒక చెట్టు మీద 2 పక్షులు కూర్చుని ఉన్నాయి. అందులో ఒకటి ఆ చెట్ల పండ్లను తింటున్నది, రెండవది ఊరిక సాక్షి మాత్రంగా చూస్తున్నది అని ఉపనిషత్తులో చిన్న సన్నివేశం ఉంది. దాని తత్వం ఏమిటంటే, ఆ చెట్టు దేహము, పండ్లు ప్రాపంచిక సుఖ దుఃఖాలు, ఆ పండ్లను అనువదించే పక్షి జీవాత్మ, సాక్షిగా చూస్తున్న పక్షి మాత్రం పరమాత్మ. అవి రెండుగా కనిపిస్తున్నప్పటికీ వస్తుతః అది రెండూ ఒకటే. పరమాత్మ యొక్క అభాస రూపమే, ఆభాస రూపమే జీవాత్మ. అయినప్పటికీ సుఖ దుఃఖాలను అనుభవము జీవాత్మకే గాని పరమాత్మకు ఉండదు. పరమాత్మ కేవలం సాక్షి భూతుడు అని సత్యసాయినాథుడు తెలియజేశారు. సాయిరామ్. బాబా అహేతుక దయాసిద్ధువు, కానీ ఆ భగవంతుడు కరుణ చూపదలిస్తే మాత్రం ఆ కరుణకు హద్దులు ఉండవు, దానికి కారణం ఉండదు. ఆ స్వామి ఎవరిపై ఎందుకు ఎప్పుడు కరుణను కురిపిస్తాడో ఎవరికీ అర్థం కాదు. 1996 జూలై 4వ తేదీ నాడు స్వామి చెప్పిన ఒక విషయం అందరి హృదయాలను కదిలించి వేసింది. స్వామి తమ ఉపన్యాసంలో ఇలా చెప్పారు: ఇప్పుడు మొట్టమొదట మాట్లాడిన పిల్లవాడు హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాకు చెందినవాడు. ఇతని తమ్ముడు కూడా ఇక్కడే ప్రైమరీ స్కూల్లో చదువుతున్నాడు. 10 సంవత్సరముల క్రితం నేను బృందావనంలో ఉన్నప్పుడు హిమాచల్ ప్రదేశ్ నుండి వీరి తల్లిని స్ట్రక్చర్లో తీసుకువచ్చారు. ఆమె చివరి దశలో ఉన్నది. అప్పుడు వీరు చాలా చిన్న పిల్లలు. నేను వీరిద్దరిని దగ్గరికి తీసుకుని, వీరు నా పిల్లలు, ఇక వీరి గురించి నీవేమాత్రము చింతించవద్దు అని ఆమెతో చెప్పారు. ఆమె కూడా స్వామికి మాట ఇచ్చింది. సాయి మాత, నా పిల్లలను నీకు అప్పచెప్పుతున్నాను అని కన్ను మూసింది. బృందావనం నుండి నేను ఈ పిల్లలను తీసుకువచ్చి ప్రైమరీ స్కూల్లో చేర్చాను. ఆనాటి నుండి ఈనాటి వరకు వీరు ప్రశాంతి నిలయంలో కంటతడి పెట్టనే లేదు. తల్లి పోయింది, తండ్రి కూడా ఎక్కువగా రావటం లేదు, స్వామియే చూసుకుంటున్నారని అంతా స్వామికి వదిలిపెట్టారు. అదే శరణాగతి. ఉదయము సాయంత్రము వారిని చూసి వారి యోగక్షేమాలు విచారిస్తుంటారు. తల్లి లేని బాధను వారు ఏనాడు అనుభవించలేరు. అయితే ఒకనాడు తల్లి జ్ఞాపకం వచ్చిందని చిన్నపిల్లవాణిని వార్డెన్ నా దగ్గరకు తీసుకుని వచ్చింది. స్వామి, వీరు భోజనం చేయటం లేదు, తల్లి గుర్తుకు వచ్చి ఏడుస్తున్నాడు అని చెప్పింది. అప్పుడు ఆ పిల్లవానికి 5 సంవత్సరాలు ఉంటాయి. ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నాడు. ఆ పిల్లవాణిని నేను దగ్గరికి పిలుచుకుని ఇంటర్వ్యూ రూమ్లోకి తీసుకుని పోయి ఉంగరం పెట్టి అది చేసి ఇది చేసి బాధను మురిపించారు. అప్పటి నుండి వాడు ఎప్పుడు చూసినా నవ్వడమే. పిల్లల హృదయాలు అంత పవిత్రంగా ఉంటాయి. ప్రేమ ఇంతటి ధైర్య సాహసాలను అందిస్తుంది. వేరొక ప్రదేశంలో ఈ పిల్లలు ఇలా ఉండగలిగేవారా? స్వామి దగ్గర కాబట్టి ఉండగలిగారు. ఒక్క తల్లి కాదు, వేయి తల్లుల ప్రేమతో చూస్తుంటాడు స్వామి. ప్రతి విషయమును నేను స్వయంగా చూసుకుంటూ ఉంటాను. దీనిని మీరు తెలుసుకోలేక స్వామి నన్ను పలకరించలేదే అనుకుంటారు. ఇన్ని రకములైన బాధ్యతలున్న ప్రతి పిల్లవాని గురించి విచారిస్తుంటారు. ఇంతకు ముందు మాట్లాడిన పిల్లవాడు, ఒక తల్లి పోయింది కానీ నాకు 1000 తల్లుల ప్రేమ చిక్కింది అన్నాడు. అందువల్లనే తన ఉపన్యాసాన్ని ప్రారంభించే సమయంలో స్వామిని మై మదర్ సాయి అని సంబోధించాడు. అలాంటి విశ్వాసమే వారిని సంరక్షించి అన్ని విధాలుగా విజయాన్ని చేకూర్చుతుంది అన్నారు స్వామి. నా ప్రశాంతి నిలయంలో 8 సంవత్సరాల నుంచి ఒక ఇంగ్లాండ్ దేశీయుడు కాళ్ళు లేక చక్రాల కుర్చీలో కూర్చుని ఉన్నాడు. కానీ నిత్యం అతడు చిరునవ్వుతో ఉండేవాడు. అతడు ఒకప్పుడు ఆటల్లో ఆరితేరినవాడు, వ్యాయామం చేసేవాడు. మరి కర్మవాసాత్తు ఇలా అయ్యాడు. ఒకసారి అతని దేశం నుంచి వచ్చిన వారంతా ఒక చోట కూర్చున్నారు. వారినందరినీ స్వామి ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళమని. భక్తుడు చక్రాల కుర్చీలో కూర్చునటం వల్ల ఇతడు కూర్చున్న చోట వేరొక చోట కావడం వల్ల ఇతడు వారితో కలవలేకపోయాడు. వారంతా స్వామి గదిలోకి వెళ్ళారు. తను కూడా ఆ దేశం వాడే కదా, కాబట్టి తనను కూడా స్వామి లోపలకు పిలవకూడదా అని ఆసక్తితో
అతను స్వామి వైపు చూస్తున్నాడు. దర్శనమిస్తూ ముందుకు వెళ్ళిన స్వామి ఒక అడుగు వెనకకు వేసి, "ఓ, నువ్వు కూడా లోపలికి వెళ్ళు" అన్నాడు. అతడు అమితమైన ఆనందంతో చక్రాల కుర్చీని గబగబా నెట్టుకుని వెళ్తున్నాడు. అప్పుడు దయాసాగరుడైన సాయినాథుడు, ఆ విధంగా కాదు, లేచి నడిచి వెళ్ళు" అని ఆజ్ఞాపించారు. అతడు ఆ మాటలకు ఆశ్చర్యపడ్డాడు. ఆగిపోయి ఆ కుర్చీ నుంచి నెమ్మదిగా లేచాడు. తడబడే అడుగులతో మరి కొంచెం నడిచాడు. ఇక ఆనందంతో గంతులు వేసి వెక్కి వెక్కి ఏడుస్తూ స్వామి పాదాలపై పడిపోయాడు. అతడు చేసిన 8 సంవత్సరాల తపస్సు ఫలించింది. భగవాన్ బాబా ఒకసారి పూర్వ జన్మల కర్మను ఈ జన్మలో అనుభవించాలని, భగవద్ అనుగ్రహం ఎంత ఉన్నప్పటికీ దానిని తప్పించలేరని మీరు అనుకునవచ్చును. ఆ విధమైన బోధ మీకెవరు చేసి ఉంటారు? ఆ విధంగా మీరు కర్మను అనుభవించాల్సిన అవసరం లేదని నేను మీకు అభయం ఇస్తున్నాను అన్నారు. నిజమే, బాబాను శరణు వేడి పుట్టపట్టులో కూర్చున్న ఆ వ్యాధిగ్రస్తులు తమ ప్రారంధాన్ని అనుభవిస్తున్నది ఎక్కడ? అదే వారు మరొక ప్రదేశంలో ఉంటే ఆ రోగ తీవ్రత వల్ల ఎంతగా కుమిలిపోతూ దుఃఖిస్తూ నరక యాతన పడుతుంటారు. అటువంటిది వారు దర్శనానికి ముందు సమయంలో స్వామి ఎప్పుడెప్పుడు వస్తారా, అద్భుతమైన నిత్య నూతనమైన ఆ దివ్య మంగళ స్వరూపాన్ని ఎప్పుడు దర్శిద్దామా అని ఒకటే ఎదురు చూడటం. దర్శనం సమయంలో ఆనంద తన్మయత్వంతో స్వామిని చూస్తూ తమను తాము మర్చిపోయి పులకించిపోతూ ఉండటం. దర్శనం అనంతరం ఆ మధురాతి మధురమైన దృశ్యాన్ని గుర్తు చేసుకునడం. మరలా మరునాటి ఉదయం దర్శనం వరకు ఎవరు కనిపించినా స్వామి గురించే సంభాషణలు, స్వామి గురించి ఆలోచనలు. ఇక ఆ వ్యక్తుల కర్మఫలాన్ని అనుభవిస్తున్నది ఎక్కడా? బాధను అనుభవించవలసిన సమయంలో వైద్యుడిచ్చిన మత్తు మందు వల్ల బాధ తెలియకుండా పోయినట్లు, ప్రారంభం అనుభవించవలసిన సమయంలో అంతా భగవంతుని గురించిన శ్రవణ, స్మరణ, మనన, చింతన, దర్శనాలతో గడిపి వారు దుఃఖ సముద్రం నుంచి బయటపడుతున్నారు. అసలు ప్రశాంతి నిలయ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము కదా. శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మే నమః. 15వ అధ్యాయం సంపూర్ణం. సాయి.